శ్రీ గురుభ్యో నమః. ఆర్ఎన్ భక్తి టీవీకి స్వాగతం. సకల విఘ్నాలను తొలగించి జీవితంలో విజయాన్ని అందించే గణపతి మంత్రాలు మన సాంప్రదాయంలో చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలో సమస్త కష్టాలను తొలగించి జీవితంలో విజయాన్ని ప్రసాదించే గణపతి మంత్రం గురించి చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని ఒక క్రమ పద్ధతిలో ప్రతిరోజు జపిస్తూ ఉన్నట్లయితే జీవితంలో అనేక కష్టాలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ఉండే తగవులు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగ సమస్యలు, కోర్టు కేసులు, రుణ బాధలు, ఉద్యోగ వివాహ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఈ మంత్రజపం వల్ల తొలగిపోతాయి. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనే ఈ మంత్రం ఒక క్రమ పద్ధతిలో కనుక జపిస్తూ ఉన్నట్లయితే అనేక సమస్యలు దూరం అవుతాయి. ఈ మంత్రాన్ని ఏ విధంగా జపించాలి, ఏ విధమైన నియమాలు పాటించాలి మొదలైన అన్ని విషయాలు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత చాప మీద కానీ పీటపై కానీ తూర్పు లేదా ఉత్తరముఖంగా కూర్చోవాలి. గణపతి చిన్న విగ్రహం కానీ లేదా గణపతి ఫోటోను కానీ ఎదురుగా ఉంచుకోవాలి. గంధం, అక్షింతలు, పూలు గణపతికి సమర్పించాలి. తదుపరి ధూప దీప నైవేద్యాలు స్వామివారికి సమర్పించాలి. తర్వాత ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించాలి. జపం చేసినంతసేపు గణపతి ఫోటో లేదా విగ్రహానికి కుడివైపు ఆవు నెయ్యితో వెలిగించిన దీపారాధన వెలుగుతూ ఉండాలి. దీపారాధన వద్ద అక్షింతలు, పూలు ఉంచాలి. ప్రతిరోజు 108 సార్లు కానీ 508 సార్లు కానీ లేదా 1008 సార్లు కానీ జపించాలి. ప్రతిరోజు 1008 సార్లు జపిస్తూ ఉంటే మంచి ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయి. ప్రతిరోజు స్వామివారికి యథాశక్తి నైవేద్యాన్ని సమర్పించాలి. చవితి తిథి రోజు ఇంకా ప్రతి బుధవారం రోజు స్వామివారికి ఉండ్రాళ్ళు సమర్పించాలి. చవితి తిథి రోజు ఒక పూట ఉపవాసం ఉండటం మంచిది. పూర్తి విశ్వాసంతో ఈ మంత్రాన్ని చెప్పిన పద్ధతిలో జపిస్తూ ఉన్నట్లయితే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలుగుతుంది. అవివాహితులకు వివాహం అవుతుంది. కోర్టు కేసులు, ప్రభుత్వ సంబంధ చికాకుల నుండి విముక్తి లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా పెరుగుతుంది. ఆర్థికంగా వాళ్ళు బలపడతారు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఓం గం గణపతయే నమః అనే ఈ మంత్రాన్ని జపించడం వల్ల అన్ని విషయాల్లో విజయం ప్రసాదించబడుతుంది. జీవితంలో శీఘ్రంగా అభివృద్ధి చెందాలన్నా, అనేక కష్టాల నుంచి బయటపడాలన్నా ప్రతిరోజు 11 మాలల చొప్పున అంటే 1188 సార్లు జపిస్తూ ఉన్నట్లయితే ఎంతటి జటిలమైన సమస్య అయినా తీరిపోతుంది. అభివృద్ధి, ఆరోగ్యం, విజయం శీఘ్రంగా జీవితంలో ప్రాప్తిస్తుంది. ఈ మంత్రానికి ఉపదేశం అవసరం లేదు, న్యాసాధికాలు అవసరం లేదు. ఎవరైనా జపించవచ్చు. స్త్రీలైనా, పురుషులైనా, వితంతువులైనా ఎవరైనా ఈ మంత్రాన్ని జపించవచ్చు. అన్ని వర్ణాల వారు ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఈ మంత్రం జపం చేసేవారు బుధవారం ఇంకా చవితి తిథి రోజు మాంసాహారాన్ని ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఈ మంత్రం జపం చేసే టైంలో నెలకు ఒక బుధవారం లేదా హస్త నక్షత్రం రోజు లేదా చవితి తిథి రోజు సమీపంలో ఉండే గణపతి ఆలయంలో పంచామృత అభిషేకం జరిపించాలి. అంటే నెలకు ఒక బుధవారం కానీ, చవితి తిథి రోజు కానీ లేదా హస్త నక్షత్రం రోజు కానీ మీ సమీపంలో ఉండే గణపతి ఆలయంలో పంచామృత అభిషేకం స్వామివారికి జరిపించాలి. తర్వాత గోమాతకు యథాశక్తి ఆహారాన్ని సమర్పించాలి. ఈ మంత్రం జపం చేసే సమయంలో జప ప్రారంభానికి ముందు మీ మనసులో ఉండే కోరికను స్వామివారికి నివేదించాలి. అంటే జపం చేసే ముందే ప్రతిరోజు కూడా మీ కష్టమైనా సరే, మీ కోరిక అయినా సరే స్వామివారికి నివేదించి జపాన్ని ప్రారంభించాలి. ఈ మంత్రాన్ని బిగ్గరగా చదవకూడదు. మానసికంగా చేయొచ్చు లేదా బిగ్గర కాకుండా మనసులో ఈ మంత్రాన్ని స్మరించాలి. కనుక అనేక సమస్యలతో ఇబ్బంది పడేవారు, జీవితంలో ఎదుగుదల లోపించి అనేక అపజయాలతో కృంగిపోయిన వారు ఈ మంత్రాన్ని
ఇప్పుడు చెప్పిన పద్ధతిలో జపిస్తూ ఉంటే వారి జీవితాల్లో వెలుగులు ప్రసాదించబడతాయి. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.